హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. అలోవెరా జెల్తో హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో చూసేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇందులో ఎటువంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అయితే కలపాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఈ హెయిర్ ఆయిల్ను పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అదేవిధంగా చాలా పొడవుగా కూడా అయితే పెరుగుతుంది. ఈ ఆయిల్ను పెట్టుకోవడం వల్ల మనకి తల దురద అనేది కూడా అయితే ఉండదు. ఎందువల్లనంటే ఇందులో మిరియాలు కూడా అయితే యాడ్ చేస్తాము. నేనైతే ఇక్కడ అలోవెరానైతే 5-6 బంచెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో ఉన్నటువంటి అలోవెరానే అండి. మనకి అలోవెరా ఇప్పుడు ఎక్కడైనా కూడా అయితే మార్కెట్లలో దొరుకుతుంది. లావుగా ఉన్న బంచెస్ తీసుకుంటే అప్పుడే మనకి అలోవెరా జెల్ అనేది ఎక్కువగా అయితే వస్తుంది. ఇవి ముళ్ళులు అయితే ఉంటాయండి, జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ కట్ చేసి పెట్టానో లేదో, ఎల్లో కలర్ ఫ్లూయిడ్ అయితే ఎంత అయితే కారిపోతుందో చూసారా, ఎంత ఉందో. ఇదంతా విష పదార్థం అండి. ఇలాగా ఒక బకెట్లో అయితే వాటర్ పట్టేసుకొని ఇవన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇందులో వేసి పెట్టుకున్నాను. ఇలాగా నిలువుగా వేసి పెట్టుకోవడం వల్ల మనకి ఆ ఫ్లూయిడ్ అంతా ఇందులో కారిపోతుంది. ఇలాగా మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. చూసారా ఎంత ఎల్లోగా అయితే వచ్చేసాయో వాటర్ అంతా కూడా. ఇలాగా వాటరు వైట్ కలర్ వచ్చేదాకా అయితే ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఈ ముళ్ళులన్నీ ఇలాగా కట్ చేసేసుకొని ఇందులో ఉన్నటువంటి జెల్ని అయితే ఇప్పుడు తీసుకుందాము. ముందుగా ఇలాగా పైన ఉన్నటువంటి లేయర్ని అయితే తీసేసుకొని తర్వాత స్పూన్తో కానీ లేదంటే నైఫ్తో కానీ మనము ఈ జెల్ని అయితే తీసుకోవచ్చండి. ఇలాగా స్పూన్తోనే ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూసారా, ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయితే జెల్ అనేది మనము తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ గిన్నె నిండు అయితే జెల్ని అయితే తీసుకున్నానండి. ఇదంతా కూడా మిక్సీ పట్టుకొని అయితే వేసుకోవాలి. ఈ గిన్నెతోనే 1.5 గిన్నె అయితే కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. ఇక్కడ మనము చిన్న గిన్నె తీసుకుంటే చిన్న గిన్నెతో మనము 1.5 కప్పు కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకునేటప్పుడు మనకు అంతా మెస్సీగా అయితే అయిపోతుందండి. ఇలాగా నేనైతే ఒక పెద్ద చాటలో అయితే అంతా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అలోవెరా జెల్తో హెయిర్ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా మంచిది. ఈ ఆయిల్తో వెళ్తే మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా, సిల్కీగా అయితే ఉంటుంది. నేనైతే వాడి చెప్తున్నానండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ముందుగా శుభ్రంగా కడుక్కున్న తర్వాతే అయితే ఈ జెల్ అనేది తీసుకోవాలి. తర్వాతనే ఇది మనమైతే వాడుకోవాలి. ఫేస్కు వాడుకునేటప్పుడైనా సరే మనము ఇలాగనే అయితే వాడుకోవాలండి. చాలామంది కట్ చేసేసి డైరెక్ట్గా అయితే వాడుకుంటారు. చూసారా, ఇక్కడ నాకు ఈ గిన్నె నిండు కూడా అయితే నేను జెల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది నేను 2 టైమ్స్ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి మెత్తగా. ఇలాగా అక్కడక్కడ కొద్దిగా జెల్ అయితే గట్టిగానే అయితే ఉంటుంది. పర్వాలేదు, మనము వేడి చేసినప్పుడైతే అంతా కూడా కరిగిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే నేను అదే గిన్నెతో కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నాను. నాకు ఆ గిన్నె అయితే 1/2 లీటర్ అయితే పడుతుందండి. ఇక్కడ 1/2 లీటరు బాటిల్ కొబ్బరి నూనె అయితే వేసుకున్నాను. ఇంకొక 1/2 గిన్నె అయితే కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నాను. మనము కొబ్బరి నూనె అయితే వేసుకొని ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఏ ఆయిల్ వాడుతూ ఉంటే అదే ఆయిల్నైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులోనే 2 స్పూన్స్ అలాగా మిరియాలు కూడా అయితే వేసుకుంటున్నాను. మిరియాలు వేసుకోవడం వల్ల మనకి ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలా ఉంటే తగ్గిపోతాయి. అదేవిధంగా మిరియాలు హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా అయితే ఉంటుంది. ఇలాగా బాగా అంతా కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అయితే తెచ్చి పెట్టుకొని ఇది మీడియం ఫ్లేమ్లో అయితే ఫస్ట్ ఉడకనివ్వాలండి. చూసారా, ఇలాగా అంతా ఉడుకుతూ ఉంటుంది. ఇందులోనే నేను ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఒక 3-4 స్పూన్స్ అయితే ఆముదం అయితే వేసుకుంటున్నాను. ఇది మాకు పొలంలో పండినటువంటి ఆముదాలతో ప్రిపేర్ చేసినటువంటి ఆయిల్ అండి. ఈ ఆయిల్ అయితే ఆల్రెడీ వేడి చేసినటువంటిది, అందువల్ల ఇలాగా మధ్యలో అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అయితే
ఈ విధంగా ఆముదం వేసుకోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి హెడేక్ కూడా అయితే లేకుండా ఉంటుందండి. ఆముదము పెట్టుకుంటే మనకి హెడేక్ చాలా వరకు తగ్గుతుంది. ఎక్కువగా పొలంలో పనిచేసే వాళ్ళైతే ఈ ఆముదాన్ని అయితే వాడతారు. అదేవిధంగా ఆముదం ఆకులు కూడా మనము తల మీద పెట్టుకొని ఏదైనా ఒక క్లాత్ కట్టుకుంటే తల కూడా మనకి చల్లగా అయితే ఉంటుంది. హెడేక్ అయితే తగ్గుతుందండి. ఆముదం పెట్టుకోవడం వల్ల మనకి చల్లగా అయితే ఉంటుంది. డైరెక్ట్గా ఆముదం అయితే పెట్టుకోలేం కదా. ఈ విధంగా కొబ్బరి నూనెలో మిక్స్ చేసి అయితే ఆముదాన్ని పెట్టుకుంటే మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. బ్లాక్గా కూడా అయితే ఉంటాయి హెయిర్. ఇప్పుడు ఈ ఆయిల్ని అయితే ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఆయిల్ ఉడికే కొద్దీ మనకి కొద్దిసేపు ఉన్న తర్వాత బాగా నురగ అయితే పైకి వచ్చేస్తుందండి. కొంచెం పెద్ద గిన్నెనే అయితే తీసుకోవాలి. అప్పుడే ఆయిల్ అనేది పొంగిపోకుండా అయితే ఉంటుంది. కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ నురగ అనేది తగ్గిపోతుంది. చూసారా, ఇలాగా సిమ్లో పెట్టుకొని ఇప్పుడైతే బాగా ఉడకనివ్వాలి. దాదాపు ఇక్కడ నాకు 1 అవర్ అయితే పట్టిందండి ఈ ఆయిల్ ఉడకడానికైతే. 1 అవర్ తర్వాతనే మనకి ఈ ఆయిల్ అనేది రెడీ అవుతుంది. కొంచెము పేషెన్సీతో అయితే ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ ఊడిపోవడం అయితే తగ్గుతుంది. అదేవిధంగా కింద మనకి కొంచెము వెంట్రుకలు అనేటివి చిట్లిపోతూ ఉంటాయి కదా, అవి కూడా చిట్లడం కూడా చాలా వరకు అయితే తగ్గుతాయండి. ఎప్పుడు కూడా మనము ఆయిల్ పెట్టుకునేటప్పుడు హెయిర్కి మాత్రమే కాకుండా జుట్టుకు మొదట్లో కూడా అయితే బాగా పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆయిల్ అనేది బాగా తలకి అయితే పడుతుంది. మనము ఏదైనా చిన్న గిన్నెతో తీసుకుంటే 1/2 అవర్లో అయితే ఆయిల్ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడైతే నాకు ఇక్కడ 1 అవర్ అయితే పట్టింది కదా. చూసారా, అక్కడక్కడ అలోవెరా జెల్లు ఉన్నది కదా, అదైతే కొంచెం బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా అయితే వచ్చింది మనకి. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఏదైనా స్టైనర్ తీసుకొని వడగట్టుకోవాలి. లేదంటే క్లాత్ తీసుకొని క్లాత్లో అయినా సరే వడగట్టుకోవచ్చండి. ఈ విధంగా స్టైనర్తో అయితే ఈజీగా అయిపోతుంది. హెయిర్ గ్రోత్ అవ్వడం కోసం ఈ విధంగా ఆయిల్ విషయంలో కేరింగ్ తీసుకోవాలి. ఫుడ్ విషయంలో కూడా అయితే కేరింగ్ తీసుకోవాలండి. మంచి ఫుడ్ తినడం వల్ల మన జుట్టు కూడా అయితే మంచిగా అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా ఫుడ్ విషయంలో కూడా అయితే కేరింగ్గా ఉండాలండి. అప్పుడే జుట్టు ఒత్తుగా అయితే ఉంటుంది. ఈ ఆయిల్ అనేది అంతా ప్రిపేర్ అవ్వడానికి మనము ఎంత ఆయిల్ అయితే వేసామో అంత మాత్రమే అయితే వస్తుంది. అలోవెరా జెల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుందండి. ఇది మనము కాళ్ళకు చేతులకు అందు పూసుకున్నా సరే మనకి కాళ్ళు అందు పగలకుండా అయితే ఉంటాయండి. చాలా మంచిది. ఈ విధంగా కాగిన తర్వాత అయితే మనకి ఆయిల్ అనేది చాలా మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి 4-5 మంత్స్ వరకు అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనం డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది మా ఇంట్లో చిన్నపిల్లలకు కూడా అయితే వాడతానండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.